తక్కువ పోతూనే ఉండాలి. 120 స్పీడు. భయం అనేది ఎట్లా వస్తుంది? భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. మనం భయపడితే ఏదీ రాదు. ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని డ్రైవింగ్ నేర్చుకుంటూ ఇతని ఫేస్లో గమనించండి. అసలు భయం అనేది కనిపిస్తుందా? ఎంత సంతోషంగా హ్యాపీగా డ్రైవింగ్ చేస్తున్నా చూడండి. సో ఈ విధంగా మనకు పర్ఫెక్ట్గా వస్తే ఈ విధంగా భయం అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, మీకు డ్రైవింగ్ అంటే భయం వేస్తుందా? సో కంప్లీట్గా మీకు ఆ భయం ఎందుకు వస్తుంది అనే దాని గురించి క్లియర్గా టోటల్గా ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఉన్న భయం పోయి కంప్లీట్గా ఎలాంటి భయం లేకుండా క్లియర్గా డ్రైవింగ్ నేర్చుకోవడానికి నేను అద్భుతమైన టెక్నిక్స్ చెప్తాను. వీడియోని జాగ్రత్తగా గమనించండి. హలో, హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. మన సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో చాలా మందికి కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. అన్న, నేను కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొంచెం భయం అవుతుంది, ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా చెప్తాను. ఫ్రెండ్స్, ముందు చెప్తున్నాను, వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ప్రో డ్రైవింగ్ టిప్స్ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎవరైతే కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారో వారికి బాగా ఉపయోగపడుతుంది. వీడియోను మాత్రం ఓపికతోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, మనకు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్లో డ్రైవింగ్ నేర్చుకునే కొత్తలో ఎవరికైనా సరే, అది నాకు కూడా. సో నేను ఇంతమందికి డ్రైవింగ్ నేర్పిస్తున్నాను, ఇన్ని టెక్నిక్స్ చెప్తున్నాను. నేను కూడా 0 నుంచి వచ్చిన వాడిని. సో స్టార్టింగ్లో నాకు కూడా డ్రైవింగ్ రాదు. సో స్టార్టింగ్లో డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు నేను కూడా భయపడ్డాను, మీరు భయపడతారు. ప్రతి ఒక్కరికి 100% ఖచ్చితంగా భయం అయితే ఉంటుంది. సో ఆ భయం అనేది అసలు ఎందుకు వస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్లో వస్తుంది అన్న దాని గురించి మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనకు ఒక కార్ అనేది మిషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు దీనికి ఏ విధంగా సంకేతం ఇస్తే అలా రియాక్ట్ అవుతుంది. సో కొత్త వాళ్ళు ఏమనుకుంటారు, నేను వెళ్ళి వేరే వాళ్ళకి గుద్దుతానేమో, నేను కరెక్ట్గా బ్రేక్ వేయలేకపోతానేమో, నేను కరెక్ట్గా స్టీరింగ్ తిప్పలేనేమో, ఇట్లా ప్రతిదీ ఆ భయం అనేది వాళ్ళు చేస్తారు. కాకపోతే ఆ ట్రాఫిక్ని చూసి, ఆ వెహికల్స్ని చూసి భయపడిపోతారు. సో మెయిన్ అనేది ఇక్కడ భయం కూర్చుంటే మీకు రాదు, ఖచ్చితంగా డ్రైవింగ్ అయితే రాదు. మీరు దానికి ఏం చేయాలంటే ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, సపోజ్ మనం ఒక మాన్యువల్ కార్ని తీసుకుందాం. సో మాన్యువల్ కార్కి మీకు క్లచ్ మూమెంట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కరెక్ట్గా మీకు కింద లెగ్స్ పెట్టుకున్న పొజిషన్ తెలియాలి. లెగ్స్ పెట్టుకున్న పొజిషన్ నుంచి క్లచ్ ఇట్లా మెల్లగా నొక్కుతూ ఫస్ట్ గేర్ వేసుకొని ఇట్లా మొత్తం ఒకేసారి వదిలేస్తే ఆగిపోతుంది. సో దానికి ఉన్న టెక్నిక్ ఏంది, మీరు క్లచ్ అనేది పూర్తిగా నొక్కి వదులుతున్నప్పుడు బైటింగ్ పాయింట్ హాఫ్ క్లచ్ ఉంటుంది. అంటే కార్ అయితే ఎక్కడైతే మూమెంట్ వస్తుందో అది గుర్తించడం, అక్కడ హోల్డ్ చేయడం మీకు వచ్చింది అనుకోండి, ఇక ఎప్పటికీ ఫస్ట్ గేర్లో ఎనీ మాన్యువల్ కార్ ఆగిపోతానికి అసలు అవకాశమే లేదు. సో అది నేర్చుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు కారు ఆగిపోతుందేమో అనే భయం పోతుంది. సో దీనికి అర్థం ఏంటంటే డ్రైవింగ్కి సంబంధించిన పూర్తి విషయాలు, అన్ని విషయాలు తెలుసుకోండి ఫస్ట్. సో బ్రేక్ అనేది సడన్ బ్రేక్ ఎందుకు పడుతుంది, స్మూత్గా పడాలంటే మనం ఎలా నొక్కాలి, యాక్సిలేటర్ కూడా మనకు అవసరాన్ని బట్టి స్మూత్గా ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి, దానికి కింద లెగ్ పొజిషన్ పెట్టుకునే విధానం ఇట్లా పెట్టుకోవాలి. మనం బ్రేక్ నొక్కుతున్నప్పుడు మడమ పైకి లేపొద్దు, కింద నుంచి మెల్లగా నొక్కితే స్మూత్గా బ్రేక్ పడుతుంది. అదే లెగ్ పక్కకు జరపకుండా ఇట్లా మెల్లగా పక్కకని ఇట్లా యాక్సిలేటర్ ఇస్తుంటే కూడా అవసరం ఎంత ఉందో అంత యాక్సిలేటర్ వస్తుంది, జట్కాలు రాదు అనేది తెలుస్తుంది. అండ్ గేర్లు కూడా మార్చుతున్నప్పుడు మీరు స్పీడ్ ప్రకారంగా గేర్లు పెంచడం, అదేవిధంగా మీరు స్పీడ్ పెరిగే కొద్దీ ఎలా గేర్లు పెంచారో స్పీడ్ డౌన్ అయ్యే కొద్దీ కూడా క్లచ్ నొక్కి గేర్లు కూడా డౌన్ చేసుకోవాలి. అండ్ టర్నింగ్స్ తీసుకునేటప్పుడు కంపల్సరీ రైట్ వెళ్ళే ముందు రైట్ మిర్రర్, లెఫ్ట్ తిరిగే ముందు లెఫ్ట్ మిర్రర్, ఇలా చూసి నేర్చుకున్నారనుకోండి ఖచ్చితంగా మీలో ఉన్న భయం అనేది పోతుంది. దాని గురించి మనం ఆల్రెడీ తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసామంటే అది రావడం మొదలవుతుంది. సో ఈ రోజు వచ్చింది రేపు ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది, ఎల్లుండి ఇంకా బాగా వస్తుంది, అద్భుతంగా వస్తుంది. సో ఇలా రెగ్యులర్గా మీ క్లాసెస్ పెరిగే కొద్దీ ప్రతిదీ తెలుస్తుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్లో భయం అనేది ఉంటుంది. సో మనలో ఉన్న భయం పోగొడటానికి మెయిన్ మీరు ప్రతి ఒక్క విషయాన్ని నెగిటివ్గా ఆలోచించవద్దు. ప్రతి ఒక్క సిచ్యువేషన్ మీరు పాజిటివ్గా తీసుకోండి. సో పూర్తి కంట్రోల్ అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. మీకు కారుకి మీరు ఏ విధంగా సంకేతం ఇస్తే అలా రియాక్ట్ అవుతుంది. ఇది కేవలం మన చేతుల్లో, మన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుంది. ప్రతి ఒక్క సిచ్యువేషన్ మీరు అబ్జర్వ్ చేస్తూ, సపోజ్ మీకు ముందు వెహికల్ దగ్గర అవుతుంది, బ్రేక్ కొట్టి స్లో చేసుకోవాలి. ముందు వెహికల్ దూరం ఉంది, యాక్సిలేటర్ ఇస్తే వెళ్తుంది.
ముందు కారు పూర్తిగా అయిపోయింది, ఫస్ట్ గేర్ వేసుకొని మూవ్ చేయాలి. ఇలా మన కారు యొక్క స్పీడ్ అనేది 20లో ఉంది, సెకండ్ గేర్, 30 వచ్చింది థర్డ్ గేర్, 40 వచ్చింది ఫోర్త్ గేర్, 55-60 ఉంది టాప్ అండ్ ఫిఫ్త్ గేర్. రివర్స్ వెళ్తున్నప్పుడు రివర్స్ గేర్ వేసుకొని మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ కెమెరా చూసుకుంటూ బ్యాక్ వెళ్ళాలి అనేది ప్రతిదీ మీకు తెలుసుకోవాలి. మీరు తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ మీరు రోడ్ మీద చేయాలి. సో ఇప్పుడు ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రాఫిక్ని చూసే భయపడితే రాదు, మీకు ఎప్పటికీ మీరు నేర్చుకోలేరు, మీకు ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడం రాదు. సో మీరేం చేయాలి, ఆ ట్రాఫిక్లోకి వెళ్ళి ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయాలి. ఇప్పుడు దాంట్లో ట్రాఫిక్లో ఉన్న ఆ కష్టం ఏముంది, ట్రాఫిక్లో ఎవరు ఎట్లా వస్తారు, సైడ్ నుంచి వచ్చి ఎట్లా దూరుతుంటాయి, ముందు వెహికల్స్ ఎట్లా అవుతుంటాయి, ఎట్లా మూవ్ అవుతుంటారు, మనం ఏ విధంగా మూవ్ చేయాలి అనేది మీకు ప్రతిదీ అందులో తెలుస్తుంది. అంటే ఆ ట్రాఫిక్లో ఉన్న సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేస్తే మీకు ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడం భయం అనేది పోతుంది. ఫస్ట్ డే కొంచెం ఎక్కువ భయం ఉంటుంది, సెకండ్ డే ఇంకా కొంచెం తగ్గుతుంది, థర్డ్ డే ఇంకా తగ్గుతుంది, ఫోర్త్ బాగా తగ్గుతుంది, ఫిఫ్త్ ఇంకా తగ్గుతుంది. ఇలా క్లాసులు పెరిగే కొద్దీ మీరు ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఓహో బైక్ కూడా వచ్చి ఇట్లా దూరుతుంటాడు, ఇక్కడి నుంచి కారులు వస్తుంటారు, మన ముందు సడన్గా దూరుతుంటారు, ముందు సైడ్ 2 కార్లు ఇట్లా వస్తుంటారు, వచ్చినప్పుడు మనం ఆగాలి, బ్రేక్ వేసుకొని కంట్రోల్ చేసుకోవాలి. కారు పూర్తిగా ఆగిపోయే మూమెంట్లో మనం క్లచ్ నొక్కాలి, క్లచ్ నొక్కినట్టయితే కారు ఆగిపోదు. మళ్ళీ కార్ పూర్తిగా అయిపోయిన వెంటనే ఫస్ట్ గేర్ వేసుకొని మూవ్ చేయాలి. మూవ్ చేస్తున్నప్పుడు క్లచ్ అనేది ఒకేసారి వదలొద్దు, మెల్లగా బైటింగ్ పాయింట్ ఆఫ్ క్లచ్ వచ్చే వరకు హోల్డ్ చేయాలి. ఇలా ప్రతి ఒక్క మూమెంట్ మీకు అర్థమవుతుంది. సో ఎప్పుడైనా సరే ఖచ్చితంగా దాని గురించి తెలియాలంటే మీరు దాన్ని ప్రాక్టీస్ చేసి మీరు ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తే ఖచ్చితంగా మనలో ఉన్న భయం పోయి మన మీద మనకు ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా డ్రైవింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ మీద మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఛానల్ ఓపెన్ చేయండి, మీకు సంబంధించిన వీడియోస్ అనేది చూసుకోండి, దాని గురించి తెలుసుకోండి, దాన్ని అర్థం చేసుకోండి, దాన్ని మీరు ఫస్ట్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయండి. మెల్లగా ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడం, ఇంకా కొంచెం ట్రాఫిక్ పెంచడం, హెవీ ట్రాఫిక్, బంపర్ టు బంపర్ ట్రాఫిక్, ఇట్లా స్టెప్ బై స్టెప్ పోతూ ఉంటే మనలో ఉన్న భయం అనేది పోతుంది. సో ప్రతి దాన్ని మీరు పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా తీసుకోవద్దు. నేను వెళ్ళి వేరే వాళ్ళని గుద్దుతానేమో, సైడ్ నుంచి వచ్చి వేరే వాళ్ళు నన్ను గుద్దుతారేమో అనుకోవద్దు. ఎందుకంటే ఎవరిని గుద్దరు, వాళ్ళది కారే మనది కారే, వాళ్ళది డ్యామేజ్ అవుద్ది, మనది డ్యామేజ్ అవుద్ది. మనం ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటున్నామో మన పక్కన వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా వాళ్ళు చూసుకుంటారు. సో ప్రతి సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకుంటూ పూర్తి ఏకాగ్రత దృష్టి మొత్తం మీరు రోడ్డు మీద పెట్టి ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మీరు చూసుకుంటూ, ముఖ్యంగా మీరు సైడ్ మిర్రర్లో చూస్తూ, ఫ్రంట్ చూస్తూ అండ్ కార్నర్స్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కార్నర్ చూస్తూ మెల్లగా ఒక లైన్లో పెట్టుకొని స్పీడ్ ప్రకారంగా గేర్లు మారుస్తూ, గేర్లు డౌన్ చేస్తూ, నెమ్మదిగా మీరు స్మూత్గా బ్రేక్ కొడుతూ ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ముందే గమనిస్తూ మీరు ఇలా ప్రతిదీ తెలుసుకుంటూ డ్రైవింగ్ చేశారంటే మీలో ఉన్న భయం అనేది ఖచ్చితంగా పోతుంది. ఫ్రెండ్స్, నేను చాలామందికి డ్రైవింగ్ నేర్పిస్తుంటాను. ప్రతి ఒక్కరికి స్టార్టింగ్లో భయం ఉంటుంది, జీరో ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు. ఎవరికైతే నేను పర్సనల్ ఓన్ కార్ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్గా దగ్గర ఇప్పటి వరకు నేను ఒక 150 మందికి డ్రైవింగ్ నేర్పించాను. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా భయపడతారు. ఫస్ట్ క్లాస్ జీరోలో ఎంత భయపడ్డారో లాస్ట్ క్లాస్ 12వ క్లాస్కి వచ్చేవరకు పర్ఫెక్ట్గా నేర్పిస్తుంటారు. అప్పుడు అడిగితే మీకు భయం ఉందని అంటే అసలు భయమే లేదండి, నాకు పూర్తిగా అన్నీ తెలుస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉంది, డ్రైవింగ్ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను, మీరు బాగా నేర్పించారు, నిజంగా అసలు భయం అయితే లేదు, నాకు ప్రతి మూమెంట్ అర్థమైపోయింది. అసలు కారు కూడా ఒక్కసారి కూడా ఆగిపోదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళతోని అన్ని విధాల అన్ని సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది వాళ్ళతోని నేను ప్రాక్టీస్ చేయించా. సో ఆ సిచ్యువేషన్ని వాళ్ళు ఫేస్ చేసే విధంగా వాళ్ళని అలా దింపి ప్రతి ఒక్క మూమెంట్ వాళ్ళతోనే చేయించాను. సో ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ కరెక్ట్ చేస్తున్నారు, ఆ తప్పు చేస్తానికి గల కారణం ఏంది అనేది వాళ్ళకు అర్థమవుతుంది. వాళ్ళకే ప్రతి ఒక్క మూమెంట్ వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళు తెలుసుకుంటారు, పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకుంటారు, సీనియర్ డ్రైవర్స్ అయిపోతుంటారు. సో రెగ్యులర్ ప్రాక్టీస్లో మీకు ప్రతిదీ వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఈ టెక్నిక్స్ ఇవన్నీ పాటించి మెల్లగా మీరు ప్రాక్టీస్ చేయండి. భయం అనేది తీసి పక్క పెట్టేసేయండి, భయపడొద్దు. ప్రతి దాని గురించి తెలుసుకొని మీరు ఫుల్ కాన్ఫిడెన్స్తోని ప్రతిదీ నేను చేయగలను అనేది మీ మీద మీకు నమ్మకం ఉండాలి. సో ఖచ్చితంగా నేను నేర్చుకుంటాను అనే కసి పట్టుదల మీలో ఉండి మీరు దాని గురించి తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే 100% ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డ్రైవింగ్ వస్తుంది. సో ఈ విధంగా మీరు ప్రతి మూమెంట్ తెలుసుకోండి,
ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. మీలో ఉన్న భయం అయితే 100% ఖచ్చితంగా పోతుంది. చూసారు కదా, చాలా క్లియర్గా కొన్ని పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో మీకు ఎలాంటి డౌట్స్ వస్తున్నాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా ఆ విధంగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.